నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, షర్మిలా గారు అయితే ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతానికి మా అన్న రిమోట్ మా వదిన భారతి చేతిలో అయితే ఉంది అని ఈ ఎలక్షన్ టైంలో ఈ కీలక వ్యాఖ్యలు ఏంటి సార్? కీలక వ్యాఖ్యలు ఏమి కాదు, దీని మీద చాలా లాజికల్గా కూడా మాట్లాడారు ఆవిడ. అది కూడా ఎట్లా అంటే, ఇప్పుడు షర్మిలా గారిని ఎప్పుడైతే పీసీసీ చీఫ్ అయ్యారో, పీసీ చీఫ్ కాబట్టి ఆవిడ అక్కడ ఎవరు ప్రభుత్వం ఉంటే ప్రభుత్వాన్ని కదా విమర్శించాలి. ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శించారు కానీ బీజేపీనో లేదంటే కాంగ్రెస్నో ఎక్కువగా విమర్శించలే, అప్పటికే కాంగ్రెస్లో చేరకపోయినా కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఏది చిన్న విషయం వచ్చినా, ఏది సరిగ్గా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోయినా, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ సరిగ్గా లేకపోయినా ప్రభుత్వంకే ఆపాదించబడుతుంది కాబట్టి అక్కడ ప్రభుత్వం మీద దుయ్యబడతారు. సో అక్కడ కూడా ప్రభుత్వం మీదే దుయ్యబట్టాలి, అంతే కదా. క్లియర్గా ఆవిడ ఏం చెప్తుంది, ముందు 5 ఏళ్ళు సమైక్యాంధ్ర విభజన జరిగిన తర్వాత ముందు 5 ఏళ్ళు బాబు గారికి ఇచ్చారు, తర్వాత 5 ఏళ్ళు అన్నగారికి ఇచ్చారు, ఇప్పుడు మాకివ్వండి అని అడుగుతున్నారు. సో ప్రస్తుత పరిపాలన బాగాలేదు కాబట్టి నాకు ఇవ్వండి అని అంటున్నారు. బట్ వాళ్ళు ఏం చేశారు, క్లియర్గా మా మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని, అనిల్ గారు రెండో భార్య అని, రకరకాలుగా రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు ఈవిడ అని రకరకాలుగా చేస్తున్నారు. చేసినప్పుడు ఇప్పుడు మరి ఈవిడ కూడా కౌంటర్లు ఇవ్వాలిగా. కాకపోతే ఇప్పుడు కౌంటర్లు ఇచ్చే దాంట్లో బాగా నచ్చే అంశం ఏంటంటే, పేపర్ చూడకుండా అప్పటికప్పుడు సమస్ఫూర్తిగా మాట్లాడుతుంది ఆవిడ. అసలు ఒక విధంగా చెప్పాలంటే మురుసుపల్లి షర్మిలా గారు అలియాస్ వైఎస్ షర్మిలా గారు ఆవిడని ఒక నాయకురాలుగా తయారు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా ఒక విధంగా, అంతే కదా. ఆయన పాదయాత్ర టైంలో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కాబట్టి, ఓదార్పు యాత్ర టైంలో మేబీ పాదయాత్ర కూడా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కాబట్టి అప్పుడు పార్టీని నడిపించాలి, బతికించాలంటే ఈవిడ వచ్చారు ముందుకి. అప్పటికి ఈవిడ ఒక పూర్తిగా సంసిద్ధంగా లేరు, ఒక నాయకురాలుగా కూడా అభివృద్ధి చెందలేదు. అప్పటికి ఇంకా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆవిడ పూర్తిగా రూపాంతరం చెందారు ఒక నాయకురాలుగా. అయితే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు, చంద్రబాబు గారిని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి పసుపు చీర కట్టుకొని వెళ్ళారు, అది యాదృచ్ఛికమో లేదంటే జరిగిందో క్యాజువల్గా కట్టుకొని వెళ్ళారు. సో ఆయన ఇంప్రెస్ చేయడానికి మరీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఎల్లో శారీ కట్టుకొని వెళ్ళాలా, లేదంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా విమర్శించిన వాళ్ళతో నీకు సయోధ్య ఏంటి అన్నట్టుగా అన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈవిడేమంటున్నారు, కడప పులివెందులకు కానీ, కడపకు లోక్సభ స్థానానికి కానీ, పులివెందుల అసెంబ్లీ స్థానానికి సంబంధించి కానీ ఏదైతే చిన్నాయన వివేకానంద రెడ్డి గారిని చంపారో లేకపోతే చంపబడ్డారో, ఆ చంపిన వెనక ఎవరి హస్తం ఉంది, వాళ్ళని మీరు కాపాడుతూ వస్తున్నారు. పూర్తిగా ఎవరు కన్ఫర్మ్ అయితే కాలేదు, ఆ అభియోగం మోపబడిందే తప్ప కన్ఫర్మ్ కాలేదు. బట్ మొత్తానికి మీరు కాపాడుతూ వస్తున్నారు. అవి ఎక్స్ అవని వై అవని. నిజంగా మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే 53 రోజులు లోపల పెట్టించగలిగింది. చిన్నాయన్ని అరెస్ట్ చేసిన నిజంగా సాక్ష్యాధారాలు ఉంటే మీరు ఈజీగా ఆడికి అసలు బెయిలే రాకుండా చేసి సంవత్సరాల కొద్ది లోపల వేసేసేవాళ్ళుగా, అంతే కదా. జస్ట్ కోడికత్తి శ్రీని హత్యా ప్రయత్నం చేసినందుకే 5 ఏళ్ళ వరకు బయటికి రాకుండా అయిపోయింది కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ డైరెక్ట్గా హత్య అయిపోయి సాక్ష్యాధారాలు బలంగా ఉండి సిబిఐ కూడా వాంగ్మూలాలు ఛార్జ్షీట్ ఫైన్ చేసేటప్పుడు కూడా ఆ వ్యక్తుల్ని కాపాడుతూ వస్తున్నారనేది ఆవిడ అభియోగం. అయితే ఇక్కడ ఆవిడేమంటున్నారంటే, 5 ఏళ్ళుగా మీరు ప్రభుత్వ పరిపాలన చేశారు కాబట్టి మీకు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 2 బీల మధ్య మీరు నడుచుకుంటున్నారు, ఆ 2 బీలు రిమోట్లు నడుపుతుంటేనే మీరు నడుస్తున్నారు ఒక రోబోట్ లాగా అన్నట్టుగా ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడారు. అంటే బయట ఒక బీ లోపల ఒక బీ అని, ఇంట్లో ఒక బీ బయట ఒక బీ. బయట బీ ఫర్ 2 బీ అంటే 2 బీస్. బయట బీ అండ్ నథింగ్ బట్ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నడిపిస్తుంది, ఇంట్లో ఉండే బీ అంటే భారతీయ గారని అందరికీ అర్థమయ్యేలా అలా మాట్లాడారు. ఎందుకు గత 5 ఏళ్లలో చాలా విషయం, ఎందుకంటే దేవాలయాల విషయంలో కానీ, చాలా వరకు కొన్ని రకాల ప్రక్రియల విషయంలో కానీ ఎక్కడ ఏమీ భారతీయ జనతా పార్టీ ఖండించలేదు, వెనకేసుకు రాలేదు కానీ ఖండించలేదు. ఇప్పుడు చాలా వరకు రేషన్ కానీ లేదా రైతు భరోసా సంబంధించి కానీ ఇలాంటివన్నీ కూడా సగం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మిగతా సగం వీళ్ళు ఇచ్చి కూడా మొత్తం వీళ్ళు ఫోటో వేసుకుంటున్నారు, వీళ్ళ పేరే చెప్పుకుంటున్నారు. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు, ఏం మాట్లాడట్లేదు. మరి అదే అక్కడైనా బీజేపీ వాళ్ళు ఖండించాలిగా.
బీజేపీ ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారు, రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారు అనేది వాళ్ళ షర్మిలి గారి అభియోగం. దాని తగ్గట్టుగానే మనం రిజల్ట్స్ గడిచిన 5 ఏళ్ళు చూసాం. సో మొదటి బి బీజేపీ, రెండో బి అంటే ఆబ్వియస్లీ భారతి గారని. రెండో బి భారతి గారని ఎందుకు అన్నారంటే, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో స్వయంగా చాలా వరకు అవినాష్ రెడ్డి గారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని ప్రతి మీడియా కూడా కూస్తుంది, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. కాకపోతే అటువంటి వ్యక్తుల్ని పక్కనే పెట్టుకొని మీరు చిన్నాన్న గారికి చంపిన వారిని మేము వదలమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో అవినాష్ రెడ్డి గారు కూడా భారతీయ తరపు బంధువు అని కూడా వార్తల్లో చూసాం. సో మీ వైపు ఆవిడ వైపు బంధువుల్ని ఆవిడ వైపు వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సొంత చిన్నాన్న, తండ్రి వైపు చిన్నాన్న వదిలేసి తండ్రి వైపు రిలేషన్, అటువైపు రిలేషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఆవిడ చెప్పినట్టు వింటున్నట్టే. కాబట్టి సెకండ్ రిమోటు భారతి గారు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఇంకో కోఇన్సిడెన్స్ అంశం ఏంటంటే, ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు టీడీపీ ఏదైతే మన సోషల్ మీడియా సెల్ ఉందో, ఆ సోషల్ మీడియా సెల్ వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేసినప్పుడు ఈ అంశం పోస్ట్ చేశారు. ఇంకో పెద్ద కోఇన్సిడెన్స్, యాదృచ్ఛికమైన ఘట్ట అంటే, ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా షర్మిల గారు ఎల్లో శారీ కట్టుకొని ఉన్నారు. మీరు ఆ స్టేట్మెంట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ బయట బి అయితే బీజేపీ గారు, లోపల ఇంకో బి భారతి గారు అని 2 రిమోట్లతో 2 బీల మధ్యన నడుస్తున్నారు అన్నట్టు చెప్పినాం. అప్పుడు కూడా ఆవిడ అనుకోకుండా, ఇప్పుడు చాలా అన్ని రకాల కలర్స్ ఆడవాళ్ళు చాలా వరకు మనం జోక్స్లో కూడా చూస్తుంటాం, భర్త కన్నా శారీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని, సరదాగా చీరకి ఎక్కువ ప్రాధాన్యం. ఆవిడ ఎప్పుడు చక్కగా సంప్రదాయబద్ధంగా చీర కట్టుబొట్టులోనే ఉంటారు. దట్టు ఇవాళ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మరలా ఎల్లో శారీతో ఉండడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఇంటికి వెళ్ళడానికి ఎల్లో శారీతో వెళ్ళారన్నారో, ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎల్లో శారీతో ఉండడం, అది కరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడం కూడా ఇట్స్ కోఇన్సిడెన్స్ అని నా అభిప్రాయం. బట్ ఏదైతే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, ఎల్లో శారీ కట్టుకున్నంత మాత్రాన గతంలో భారతి గారు కూడా ఎల్లో డ్రెస్ ఏది వేశారంట, దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఎల్లో అనే మాత్రాన ఎల్లోది ఒక్క టీడీపీకే పేటెంట్ ఏం కాదు కదా, ఎవరైనా వేసుకోవచ్చు. పసుపు పార్టీ అనగానే పసుపు రంగు అనగానే పసుపు పార్టీకి చెందించింది అనేలాగా ఆపాదించేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కాషాయం అంటే బీజేపీ కాదు కదా, సన్యాసానికి గుర్తుంది కాషాయం. అలాగా వాళ్ళ కామెంట్ చేయడం, దాన్ని ఈ టీడీపీ సెల్ వాళ్ళు, సోషల్ మీడియా సెల్ వాళ్ళు ఏదైతే ఉన్నారో అది క్యాచ్ చేసి పట్టుకోవడం, పోస్ట్ చేయడం, ఆవిడ కరెక్ట్గా బీజేపీకి భారతీ మేడం ఇచ్చే సూచనల ప్రకారమే నడుచుకుంటారు అనడం అనేది ఒక కోఇన్సిడెన్స్గా భలే సింక్ అయిందని అనిపించింది. అది ఎందుకు గత 5 ఏళ్లలో చాలా విషయం, ఎందుకంటే దేవాలయాల విషయంలో కానీ, చాలా వరకు కొన్ని రకాల ప్రక్రియల విషయంలో కానీ ఎక్కడ ఏమీ భారతీయ జనతా పార్టీ ఖండించలేదు. వెనకేసుకు రాలేదు కానీ ఖండించలేదు. మిగతా సగం వీళ్ళు ఇచ్చి కూడా మొత్తం వీళ్ళు ఫోటో వేసుకుంటున్నారు, వీళ్ళ పేరే చెప్పుకుంటున్నారు. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు, ఏం మాట్లాడట్లేదు. మరి అదే అక్కడైనా బీజేపీ వాళ్ళు ఖండించాలిగా. బీజేపీ ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారు, రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారు అనేది వాళ్ళ షర్మిలి గారి అభియోగం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.